జూనియర్ ఎన్టీఆర్ పెనుకొండ రా కదిలిరా సభకు రావడం ఎంతో ఆనందకరంగా ఉందని కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్. జనసేనాని పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలిసి పొత్తు పెట్టుకున్నటువంటి సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఈసారి అధికారంలోకి నిలబడి తెలుగుదేశం పార్టీని గెలిపించడానికే పవన్ కళ్యాణ్ కూడా రెడీగా ఉన్నారు. అందుకోసమే తన సొంత పార్టీ నేతలే తనని విభేదించినా, తనని దూరం చేసినా, పార్టీ నుంచి జంప్ అయిపోయినా, తనని రకరకాలుగా టార్చర్లు చేసినా, తను ఎంచుకున్న 24 స్థానాల్లో గెలవాలనేదే టార్గెట్ గా పెట్టుకున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ కోసం తన సినిమాలు సైతం పక్కన పెట్టి జూనియర్ ఎన్టీఆర్ వచ్చి పెనుకొండ సభలో పాల్గొన్నందుకు, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నందుకు ఎంతో మెచ్చుకున్నారు. ఒక గ్లోబల్ స్టార్ గా ఉండి ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించి కోట్ల కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటూ ఒక యంగ్స్టర్ తనకి ఎన్ని రకాలుగా బయట విమర్శలు వస్తున్నా పట్టించుకోకుండా ఈసారి తెలుగుదేశం పార్టీ గెలవాలని పార్టీకి సపోర్ట్ చేయడం, తన కుటుంబ వ్యక్తుల్ని గౌరవించడం, ఎన్టీఆర్ని చూసి నేర్చుకోవాలని ప్రశంసలు కురిపించారు పవన్ కళ్యాణ్. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఈ రోజు ఇలా రావడంతో అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ఇలా తెలుగుదేశం పార్టీకి తోడుగా నిలబడ్డం ఆనందం అని ఓ పక్క ఎన్టీఆర్ చెప్తుంటే, పవన్ కళ్యాణ్ కూడా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం ఎట్టకేలకు పెనుకొండ సభకి వచ్చి తన విలువైన సమయాన్ని, తన సపోర్ట్ ని అందించినందుకు చాలా ఆనందంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. సో పవన్ అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ మీద చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ వైపు ఉండడం జగన్మోహన్ రెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేయాలని, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా తెలుగుదేశం పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్తూ ఎన్టీఆర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు పవన్ కళ్యాణ్.